సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తోపాజీ అనంతకృష్ణ గుప్తాకు ఘన సన్మానం. నూతనంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తోపాజీ అనంతకృష్ణ గుప్తాకు సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని రెడ్ లాస్ ఇన్ హోటల్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తోపాజీ అనంతకృష్ణ గుప్తాకు జ్ఞాపికను అందజేసి గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు కుల మతాలకు అతీతంగా తోపాజీ అనంతకృష్ణ గుప్తా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. సామాజిక సేవ తన బాధ్యతని భావించే తోపాజీ అనంతకృష్ణ మంచి మనసున్నవారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అనంతకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి మరియు ప్రత్యేకంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో వెన్నుండి ముందుకు నడుపుతున్న ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కోంపల్లి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో కార్యదర్శి నామ భాస్కర్, కోశాధికారి ఆమేటి భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణ చంద్రశేఖర్, వర్తక సంఘం అధ్యక్షులు మిర్యాల పాండురంగం, కార్యదర్శి అక్షింతల మదన్ మోహన్, మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్, వాసవి క్లబ్ గవర్నర్ ప్రదీప్, జూలకంటి బుచ్చిలింగం, మల్లేశం, లక్ష్మణ్, వల్లూరి ప్రకాష్, యాదగిరి, చంద్రికా కరుణాకర్, ఆర్యవైశ్య ప్రముఖులు ఇల్లంతల ప్రకాశం, యువజన విభాగం అధ్యక్షులు తోపాజీ హరీష్, మహిళా నాయకులు నాగరాణి, అనురాధ, తోపాజీ తేజావతి, నామ పద్మ, హేమలత, కళ్యాణి మరియు ప్రముఖ డాక్టర్ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ నాగరాజు, గంగేరి శ్రీహరి, సుధాకర్, సంతోష్తో పాటు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. నాయకులైనటువంటి శ్రీ తోపాజీ అనంతకృష్ణ గారికి సమీపం పాటిస్తూ ఒకేసారి
మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, మా నాయకురాలు నిర్మల్ జగ్గారెడ్డి గారికి ఈ సభా వేదికపై వాళ్ళకు కృతజ్ఞతావందనాలు తెలియపరుస్తూ, ఏ నమ్మకంతో ఈ జిల్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక కేటగిరీ పోస్టుగా, ఒక కీ పోస్టుగా, ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతున్నారు. ఇప్పుడు పొద్దుగా నాకు ముందుగా జిల్లా అన్నారు, ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతున్నారు. కాబట్టి శక్తి పూర్తిగా అందరి బలము శక్తి ఇవ్వాలని చెప్పి మరి ఇంత పెద్ద బాధ్యతను నెత్తి మీద పెట్టి పంపించినందుకు రేపు పొద్దున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అయితేనేమి, బీసీసీ మహేష్ కుమార్ గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క అయితేనేమి, జిల్లా మంత్రి దామోదర్ రాజేశ్వరం అయితేనేమి, వీరందరూ పేరు నిలబెట్టాలంటే రేపు పొద్దున గట్టిగా అక్కడ పార్టీలో పనిచేయాలి. నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నిర్వహించాలి. పొలిటికల్ రంగంలో కొంతమందికి ఇది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. జనరల్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చే పోస్టులు అవన్నీ. కానీ ఈసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేక కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఎవరు పనిచేయగలుగుతారు ఈ రాష్ట్రంలో, మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి మళ్ళీ మనం ఏ విధంగా మనం ముందు అడగాలని చెప్పి రకరకాల రిపోర్ట్ల ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయబడ్డది. నేను నిన్న వాసవి ఆలయంలో కృతిక నక్షత్రం వచ్చిన 200 మంది మహిళలు వచ్చి చెప్పిన దీన్ని వద్దని చెప్పింది. మా నాయకుడు చెప్పింది ఇది వద్దు, నేను జిల్లానే పనిచేస్తా అని చెప్పిన. తను కూడా ఒప్పుకున్నాడు. నేను 4 సార్లు 3 సార్లు చెప్పినా ఈ మాట యాదగిరితో చాలాసార్లు చెప్పిన నీకు ఇది రాష్ట్రంలో తిరగాలంటే కష్టమైందన్నా నాతో కాదు, నేను జిల్లాలోనే చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి 3 సార్లు వద్దని చెప్పినాక కూడా మళ్ళీ నేను మీనాక్షి నటరాజన్ నేను ఏం చేయలేకపోతున్నా, నేను తప్పని పరిస్థితుల్లో మనం వచ్చేసిందని చెప్పిండు. సరే ఇది బాధ్యత ఇచ్చేది కాబట్టి దాన్ని నెరవేర్చాలి కదా, తప్పదు. అది బాధ్యత ఇవ్వడము ఒకటైతే, నెరవేర్చి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన పార్లమెంటులో గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జిల్లా పంచాయతీ కానీ ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్ళీ గాంధీ భవన్లో వచ్చినాడే ఈ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేరు అని నిలబెట్టడానికి ఇది ఎంత కష్టమో ప్రధాన కార్యదర్శిగా మీరు నా మీద అభిమానంతో వైశ్య సంఘాలు, ఇతరత్ర సంఘాలు, చాలా సంఘాలు ఇప్పటి వరకు కూడా అన్ని సంఘాల వాళ్ళు విపరీతమైన సన్మానం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో నేను అనుకుంటా మా తల్లిదండ్రుల అదృష్టం, నేను నమ్మిన దైవం ఒట్టు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఇన్ని సన్మానాలు ఇవ్వడం రాకుండొచ్చు. ఇన్ని సన్మానాలు జరుగుతున్నాయంటే నేను వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా నేను ఈరోజు నిలబెట్టినాడే తోపాజీ అనంతకృష్ణ అనే నామానికి స్మారకం చేసినట్టు. జిల్లా ఆఫీసర్లు అయితే నేను గతంలో జిల్లా ఆఫీసర్లు కూడా పార్టీకి దూరం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో లేకపోతే ఒకసారి మా వాళ్ళే నా కొడుకు ఫోన్ చేస్తాడు, ఏంటంటే వస్తున్నా, ఎందుకంటే కింద గేట్ తాగలేకపోతే ఎవరితో వస్తాడు, మాకు వస్తాడు. ఇట్లా మరి నా ఫ్యామిలీ పూర్తిగా, నా కొడుకులు 2, నా కోడలు, నా భార్య అందరూ కూడా ఈ ఈ ఈ రాజకీయ జీవితంలో ప్రధానమైన మెట్టు వాళ్ళందరూ. ఇప్పుడు ఇందులోకి రాజానా ఇందులోకి ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? ఊకే రసాలు ఉంటాయా? ఉంటదా ఉండదు? నాగలక్ష్మి ఉంటదా ఉండదా? మరి ఆ రసరసం మన దగ్గర ఏముండదు. మా దగ్గర ఏముండదు. 9 గంటల పోతున్నామంటే నమస్తే అంటే సార్, రాత్రి 12 ఓకే డన్ అంటారు అంతే. ఇక ఏముండదు, ఇక క్లియర్ కట్. ఎందుకంటే మా కోళ్ళు అనుకుంటే 9 మా అమ్మ అవుతున్నా 4 గంటల 5 గంటలకు వస్తున్నా సరే ఓకే, నేనేం మెసేజ్ పెడతా, అమ్మ సాయంత్రం 4 గంటలకు వస్తున్నా అని అంటాను. మా భార్య కూడా ఫోన్ మెసేజ్ పెడతారు, 4 గంటలకు తిండికి వస్తున్నావా అంటారు. వస్తలేను అంటే అంతే, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఏముండదు కదా. మరి రాత్రికి 11 దాటగానే డోర్కు లాక్ చేయాలా అంటారు, వద్దు అంట, వస్తున్నట్టు లెక్క. సో ఇది కూడా ఒక జీవితంలో ఒక పార్టీ. ఈ పార్టీ కూడా అందరికి దొరకదు. నాకు దొరికింది కానీ అందరూ దొరకదు. 10 గంటలకు 11 రాకపోతే ఇట్లా గోళీలు పడతాయి. అవి గోళీలు పడితే 10 గంటలకు రాగానే 10:30 అయింది, నీకోసం లోపల ఉండదు, బయట ఉంటుంది. కాబట్టి
మన నాన్నకాలం నుంచే ఇది ఉన్నాం కాబట్టి వాడు ఏడు విడిచిపెట్టేయండి అని చెప్పారు మా నాన్న. నేను భారతీయ జనతా పార్టీలో 16 సంవత్సరాలు నేను పనిచేసిన. 1986 చదువు 1980 సంవత్సరంలో నగరాధ్యక్షుడు చేసిన. 2000 సంవత్సరంలో చేసిన. 15 సంవత్సరాలు నగరాధ్యక్షుడు చేసిన. నా పీరియడ్లో ఎల్కే అద్వాని గారికి 3 సార్లు నేను అధ్యక్షుడిగా వచ్చిన. అట్లే నాయుడు గారికి, సికింద్రాబాద్ గారికి, మదన్లాల్ ఖురానా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉండే, ఆయన కూడా నేను అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రికి కూడా నేను అప్పట్లో అధ్యక్షత వహించిన. పాలన చిన్నదే కానీ బాధ్యతలు మస్తు తీసుకొని నిర్వహించా. ఈరోజు జీవితంలో పోరాడి ఈ స్థాయికి వచ్చిన. నేనేం మొట్టిగా రాలేదాకా చాలా పోరాటాలు చూసినాం, చాలా వెలుగు చూసినాం, చాలా ట్యూబ్లైట్ చూసినాం, జీరో బల్బు చూసినాం, చీకటి చూసినాం. ఈరోజు మళ్ళీ మెర్క్యూరీ రాము చూస్తాం. మనమే కాదు, నాతో పాటు ఉన్న అందరికీ ఈరోజు ఒక వెలుగు చూపిస్తున్నాం. నా తోడ్పాటుగా ఈరోజు ఈ రాజకీయ జీవితం అనుకోండి సర్వీస్ యాక్టర్. ఈరోజు వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్నట్టే ప్రధానమైన భాగం ఇద్దరు. గంగేరి శ్రీనేనండి నా మిత్రుడు, మ్యాక్సిమం అతను సుధాకర్. పెద్ద ఎత్తున నా ఎంబడి ఉండి పొలిటికల్గా కానీ నాన్ పొలిటికల్ కానీ మా శ్రీగారి కూడా విపరీతమైన శక్తి ప్రదర్శిస్తాడు. వాళ్ళు ఎస్సీ కమిటీ అయినా నా ఎంబడి అసలు ఎవరు ఊహించారు. మంచి శ్రీమంతుడు ఆయన కూడా. మరి అంత డబ్బుండి మంచి బిల్డింగ్లు, వ్యాపారము, మంచి ల్యాండ్ ఉండి కూడా ఈరోజు నా ఎంబడి మొత్తం సర్వస్వం విడిచిపెట్టి నా ఎంబడి తిరుగుతాడు మా శ్రీగారికి. అలా ఇట్లా చాలా మంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా మధువు తిరుగుతున్నాడు, వృత్తి మంగళి అట్టే తిరుగుతున్నాడు. ఇట్లా రకరకాల మంది నా ఎంబడి ఉన్నారు. నా దోస్తారు కూడా అటువంటిది. అందరు మాస్ నుంచి పైకి వచ్చినాం కాబట్టి అందరూ కూడా నా ఎంబడి సహకారం ఇచ్చారు. నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను అందరికీ. మరి ఆ 16 సంవత్సరాల జీవితంలో నరేంద్ర గారి అధ్యక్షతలో ఎన్నోసార్లు చేరిపోయినా. వైశ్యులలో ఉండే సేవాభావము, భక్తి భావము రెండు మనకి ఎక్కుంటాయి కనుక మనను ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టపడతారు. ఎందుకంటే మనం చెప్తే మన రేపు వ్యాపారంకు వచ్చే ఒక 100 మంది కొందరు మన మాట విని ఓట్లు కూడా ఇస్తుంటారు. అందుకని చెప్పి వాళ్ళ రాజకీయ స్వార్థం అనుకోవచ్చు, మన లోపల ఉన్న సేవాభావం రెండుని కలిపి వాళ్ళు మనకు పదవులు ఇస్తారు. ఆ పదవులకు అన్న అర్హుడు కనుక అన్నకు ఆ పదవి ఇచ్చారు. ఏ పార్టీ అయినా మనందరికి కూడా మనమందరం ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది రాజకీయంగా ఎదగాలని ఆలోచన ఉన్నారు. ఎదిగిన వాళ్ళు కూడా నా ముందట్టున్న సీట్లో ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇంకా రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీలు ఉన్నా సరే ఈ పార్టీలతో సంబంధం లేదు. ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏమిటంటే పార్టీలతో సంబంధం లేకుండా మన వైశ్యునికి ఈ గౌరవం దొరికింది కనుక మనం ఆయన సన్మానించి ఆనందపడుతున్నాం. అందుకని అందరు ఎదగాలని చెప్పి నా కోరిక. ఇంతలా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటివి. స్థానిక సంస్థల ఎన్నికలలో మనము కొన్ని తప్పులు చేస్తున్నాము. అన్ని పార్టీల టికెట్ అడగాలి, కానీ ఆ టికెట్ అనేది ఒకరికి ఇచ్చిన వయసు దగ్గర ఇంకో పోటీ రావద్దు. మనకు కొద్దిగా ఒక మెట్టు మనం దిగితే మనోడు గెలుస్తాం. మనం ఒకటే దగ్గర పోటీతోటి మనం 2-3 పడితే అది ఒక్కటే వయసు గెలుస్తాం, లేకపోతే 3 ఓడిపోయి ఇంకోరు గెలుస్తాం. కనుక అది ఒక్కటి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని నా చిన్న విన్నపాన్ని మన్నించి ఈసారి సీట్లలో వస్తే స్థానిక సంస్థల్లో మున్సిపల్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఇంకా ఏ సీట్లు వచ్చినా మనం దాన్ని వినియోగించుకొని అక్కడ మాత్రం పోటీ లేకుండా మనం రిస్క్ తీసుకుంటే 100% గెలుస్తాము. అది గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. వాసవి మాత్రం జై. ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డిలో మామ అంటే కిషన్ మామ. చివరిగా ప్రతి విషయంలో వయసుకు సంబంధం లేకుండా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరి కష్ట నష్టాలు అన్ని తానే ఉంటూ కులంతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఆయన పని చేస్తుంటే ఒక్కొక్క టైంలో మాకే భయం అయిపోతుంది. మామ మీరు మామ మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు మన కులానికే కాకుండా ప్రతి ఒక్కరికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. మన పట్టణ ఆరోగ్య సంఘం ధన్యవాదాలు తెలుపుతున్నాం. నాతో చాలాసార్లు అంటుండే ఎప్పుడైనా చేసిన పని ఎక్కడ పోతాం, మీకు మనం చేసేది మనం చేయాలి అంటే డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు.
అంటే సమయానికి అందకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఎంత పెద్ద కార్యక్రమాలు అంటే మీకు అందరికీ తెలుసు, దసరా కార్యక్రమాలు కానీ, నవరాత్రి కార్యక్రమాలు కానీ, పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా తన ఒంటి చేతితోని తన చేతుల మీద చేసింది కాబట్టి తన సేవాభావాన్ని, తన అంకిత భావాన్ని, డెడికేషన్ ని చూసి మనం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రావడం జరిగింది. దాంతో పాటు అంతమంది ముందట మన జగన్న కిషన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పి కూడా ఇప్పిస్తా అని చెప్పి, ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పి మనందరికీ మాటిచ్చాడు. మనందరికీ గర్వకారణం. ఎందుకంటే మన ఆర్యవేశం ముద్దు బిడ్డ సంగారెడ్డి పేరు చెప్తేనే కిషన్ పేరు ఎక్కడైనా నారబోతుంది. అటువంటి వారికి తన కష్టానికి ఎమ్మెల్సీ పదవి రావాలి. ఖచ్చితంగా మనందరం కూడా దాన్ని సహకరించాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం. సేవాభావం సంఘం చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క పెట్టు ఇట్లా వెళ్తూనే ఉంటుంది. మనకు కిషన్ గారు వాసవి మాత హిందూ సంస్థల నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మాది కృష్ణానప్పుడు చాలా సహాయపడ్డారు వాళ్ళు. నేను వాళ్ళ సేవను మర్చిపోలేదు. వాళ్ళ ఆలయం పెట్టినప్పటి నుండి తర్వాత ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కూడా మాకు చాలా సహాయపడుతున్నారు. ధన్యవాదాలండి. ప్రియమిత్రుడు అనంతకృష్ణ అన్నగారికి మరియు పెద్దలందరికీ మరియు ఇచ్చేసిన ఆర్య వైద్యులందరికీ, సోదర సోదరి మనందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. మేము అన్న వాళ్ళ ఇంట్లో నింటుకునే వాళ్ళము. అయితే అప్పటి నుంచి ఏర్పడిన మా అనుబంధం చిన్నప్పటి మిత్రులం కాబట్టి అన్న అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతెంతో సహాయం చేస్తూ సొసైటీలో కూడా ఇంత మంచి పేరు తెచ్చుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సేవలో ఉండి అందరి నోళ్ళలో ఉండి అన్న ఇంకా పురోగతిని సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మార్నింగ్ అనిపిస్తుంది బాగున్నామ్మా, ఇద్దరు బాగున్నా, టీ తీసుకురాండి అక్కడికి అయిపోతుంది. మధ్యాహ్నం ట్యూషన్ పోయిందా, స్కూల్కి పోయిందా, ఇద్దరు బాగున్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చేటప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా రావాలమ్మా, అందరూ ఉంటారు, ఖచ్చితంగా పిల్లలకు తీసుకొని నువ్వు రావాలి, కూర్చోవాలి, హరిష్టం రావాలి అని చెప్పింది. ఇట్లుంటారు మా మామ రిలేషన్, చాలా బాగుంటాడు నాతో బేసికలీ. ఇప్పుడు అందరు ఫాదర్ ఇన్ లాస్ ఇప్పుడు ఏమంటారంటే నాకు ఫ్రెండ్లా ఉంటాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఏమమ్మా ఏం చీరలు కట్టుకుంటాము, పాష్గా ఉండాలి, ఇప్పుడు ఎట్లుంటారు అందరూ అంటారు. ఒకసారి పోయిరండమ్మా, హరీష్ తీసుకొని పోయిరండి ఎక్కడికన్నా, ఊరికి ఇంటే ఉంటాను అంటాడు. అట్లా ఉంటారు మా మామయ్య. ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడను, మామయ్యకి ఎప్పుడు రిటైర్మెంట్ లేదు, అసలు ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు మాకు ఒక రియల్ హీరో అని ఇంట్లో, ఎందుకంటే పొద్దున అస్సలు మార్నింగ్ ఎంత ఎనర్జీతో మేము బయటకు వెళ్ళినప్పుడు చూస్తామో నైట్ 11, 12, 1 అయినా అదే ఎనర్జెటిక్ వస్తాం. అసలు ఏం తింటాడో ఏం చేస్తాడో నాకు తెలియదు. కానీ ఒక్కటి దేవుడిని కోరుకుంటున్నా, నా పిల్లలకి ఆయన జీన్స్ రావు. అస్సలు అనేదే ఉండదు ఆయన. మార్నింగ్ మాకు ఏం తినాడు ఆయన, జస్ట్ డ్రై ఫ్రూట్స్, తేజ డ్రై ఫ్రూట్స్ అంటాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. 3:30కి తింటాడు, ఈరోజు 4:30కి తిన్నాడు. మళ్ళీ అంతే, అదే ఎనర్జీ, అదే మార్నింగ్ నుంచి రాత్రి వరకు 1 అయినా 2 అయినా. సో అది నేను అమ్మవారిని ఒక్కటి కోరుకుంటున్నాను, ఆయన ఇద్దరు పిల్లలకి ఆయన జీన్స్ రావాలి. ఇద్దరు పిల్లలు అంతే ఎనర్జీకి ఉండాలి, అంతే జీన్స్ ఉండాలి. అండ్ ఇంకోటి మా అత్తమ్మ గురించి చెప్పాలనుకుంటున్నా. మా అత్తమ్మ మెయిన్ పిల్లలు ఇట్లా ఏదైనా ఉంటే లేదమ్మా మామూలు ఇస్తాడు, అడుగుదాం అట్లా. మెయిన్ మా ఫ్యామిలీ ఒక ఫ్లోర్ ఉందంటే కారణం అత్తమ్మ, మామ అత్తమ్మ, మామకి వెనకాల అత్తమ్మ, ఇద్దరు అంతే ఎనర్జిటిక్ ఉంటారు, అంతే సేవ చేస్తారు. మేబీ నేను చేయలేదు, మా అత్తమ్మ చేసినంత ఎప్పటికి కూడా. ఆమె కూడా అంతే, మార్నింగ్ నుంచి ఎట్లుంటుందో నైట్ వరకు అంతే ఉంటుంది. నేను ఒక్క పని చేసినానంటే అయిపోయింది ఆ పని. నెక్స్ట్ రోజు లేవా, నేను పొద్దున పోయింది, ఆమె పొద్దున 10కో 9:30కో పోయింది, 3:30కి వచ్చింది. అంతే ఎనర్జిటిక్ ఉంది, నాకు ఎప్పటికీ రాదంత ఎనర్జిటిక్. వాళ్ళిద్దరిని నా పిల్లలకు రావాలని కోరుకుంటున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.